కాలేజీలో జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా తమ గురించి తాము వివరించుకోవాలి అని చెప్పటంతో ప్రతి ఒక్క స్టూడెంట్ డయాస్ మీదకి వెళ్ళి మైక్లో వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మా నాన్న సుప్రీంకోర్టు లాయర్ అని ఒకరు, మా నాన్న పెద్ద ఆఫీసర్ అని ఇంకొకరు అలా చెప్పుకుంటూ ఉంటారు. ఇక చామంతిని స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడమని చెప్పటంతో అది పని మనిషి, దానికేం ఇంగ్లీష్ వచ్చు అని అందరూ ఎగతాళి చేస్తూ ఉంటే ఇక చామంతి డయాస్ మీదకి వెళ్ళి తెలుగులోనే స్పీచ్ని అదరగొట్టేస్తుంది. నా మాతృభాషలో నేను మాట్లాడుతున్నాను అని చాలా గొప్పగా చెప్పటంతో అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. తర్వాత అందరూ క్లాస్ రూమ్లో కూర్చొని ఉంటారు. ఈ రోజుతో క్లాస్ పూర్తయిపోయింది. అమ్మ చామంతి, యు ఆర్ గ్రేట్, చాలా బాగా మాట్లాడావు అని ప్రొఫెసర్ కూడా చామంతిని మెచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చామంతి తన సీట్లో కూర్చోటానికి ముందే నిషా అక్కడ మొత్తం ఫెవికాల్ వేసి ఉంటుంది. అది చూసుకోకుండా చామంతి ఆ ఫెవికాల్ మీదే కూర్చొని ఉంటుంది. అందరూ వెళ్ళిపోవడంతో ఇక తాను కూడా వెళ్దామని లేవబోతూ ఉంటే రాకుండా అతుక్కుపోయి ఉంటుంది. ఇక చామంతి లేస్తే డ్రెస్ చిరిగిపోతుంది అని టెన్షన్ పడుతూ అలాగే కూర్చొని ఉంటుంది. చామేంటి ఇంకా కాలేజీ నుంచి ఇంటికి రాలేదు అని ప్రేమ్ పరుగులు పెడుతూ కాలేజ్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఏదైతే అది అయ్యింది అని చామ్ డ్రెస్ చిరిగిపోయినా పర్వాలేదు అని కుర్చీలో నుంచి లేచి చిరిగిపోయిన డ్రెస్కి తన బ్యాగ్ని అడ్డు పెట్టుకొని క్లాస్ రూమ్ బయటికి వస్తూ ఉంటే అప్పుడే నిషా ఫ్రెండ్స్ చామ్కి ఎదురు వచ్చి చామ్ చేతిలో ఉన్న బ్యాగుని లాక్కునేస్తారు. ఇప్పుడు ఎలా వస్తావు అని బ్యాగుని దూరంగా విసిరిపడేస్తారు. దాంతో చామంతి కోపంతో రగిలిపోతూ ఏమీ అనలేక కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే చామెక్కడ అని ప్రేమ్ పరుగులు పెడుతూ అక్కడికి వస్తాడు. దూరం నుంచే చామ్ని నిషాని చూసి చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. మరి ఇప్పుడు చామ్ని కాపాడడానికి దగ్గరికి వస్తే ప్రేమ్ ఎవరో చామ్కి తెలిసిపోతుంది. అలా నిషా ద్వారా ప్రేమ్ ఎవరో చామ్కి ఇప్పుడే నిజం తెలియనుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.